గారు దొడ్ల కరుణాకర్ గారు. ఓకే, మంచిది. ఇవ్వండి వారికి, వారికి సంబంధం వారు కరుణాకర్ గారు. కరుణాకర్ మాట్లాడండి ప్లీజ్. వంశీ అన్నకి, మహాటీవీ యాజమాన్యానికి, ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు. తిరుమలలో జరిగిన అవినీతులన్నిటికీ కూడా కారణాలు ఏమిటంటే, ఎస్వి యూనివర్సిటీలో చదివానంటూ, తుమ్మలగుంటలో ఉంటానంటూ, తుడా చైర్మన్గా పనిచేశానంటూ అన్ని వ్యవస్థలను కూడా మేనేజ్ చేసే ఏకైక వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎందువల్లంటే ఈ బ్యానర్లో అంతా పెట్టారు లడ్డును రాజకీయానికి వాడి కూడా అపవిత్రం చేసిన వ్యక్తి ఎవరు అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. రాజకీయంలో లోకల్ బాడీ ఎలక్షన్ అయినా, ఆయన ఎలక్షన్ అయినా ఫస్ట్ లడ్డు పంచుతాడు. సామాన్య భక్తుడికి 10 లడ్డులు దొరకాలంటే కష్టం. అలాంటి పరిస్థితుల్లో కూడా 100 లడ్డులు తీసుకొచ్చి ఎలక్షన్లో వాడుకున్న వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అదేవిధంగా రవికుమార్ అనే వ్యక్తి హైదరాబాద్లో ఇక్కడ నుంచి స్కామ్ చేసి వెళ్ళిపోతే 10 గంటల 15 నిమిషాలకి కేసు పెడితే 11 గంటలకంతా అరెస్ట్ చేశారు. మీరు చెప్పిన సిఐ గారు ఎస్ఐని పంపించి 4 జర్నలిస్టులను అరెస్ట్ చేశాడు. అది ఎక్కడా కూడా బయట రాలా. సాయంత్రానికి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయమన్నారు, వాళ్ళు లోపలేశారు. 7:30కి జస్టిస్ ముందర సబ్మిట్ చేస్తారని ఇప్పుడు అన్న చెప్పినట్టు సెకండ్ ఏడీకి రమ్మన్నారు. అంతలోపలే ఎస్పీ గారు, అదేవిధంగా ధర్మారెడ్డి గారు హైదరాబాద్ నుంచి ఫ్లైట్ ద్వారా ఆ కంప్లైంట్ పంపించారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. వీళ్ళందరూ భాగస్వాములు దాంట్లో. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. అది గవర్నమెంట్ మీద, మీ ద్వారా గవర్నమెంట్ని నేను కోరుతున్నది పూర్తి స్థాయిలో. ఎందువల్లంటే వాళ్ళు ఇది ఎందుకులే అనుకుంటే ఇలాంటివి నిజాలు బయటకు రావు. మీరేమనుకోవద్దు, వాళ్ళు వదిలినగా నేను వదలను. నేను దిగిన తర్వాత ఇంకెవరికి అది వినేదే లేదు. నా యుద్ధం కొనసాగిద్ది. 4 జర్నలిస్ట్ని సాయంత్రం వరకు హింస పెట్టి ఇబ్బందులు పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులను పోయి మేము కూడా ఓదార్చడం జరిగింది, ఏం కాదమ్మా అనేసి. అదేవిధంగా ఆ రవికుమార్ అనే వ్యక్తికి అన్ని పార్టీలతో సంబంధాలు కూడా ఉన్నాయి. చంద్రగిరిలోని ఆస్తుల్ని ఇచ్చాడు, కేటీ రోడ్లోనూ ఎక్కడో అపార్ట్మెంట్లోనూ ఫ్లాట్లు ఇచ్చాడు. హైదరాబాద్లో చేరుకొని ధర్మారెడ్డికి ఏం జరగాలో, ఎస్పీ గారికి ఏం చేయాలో చేశాడు. ఈ స్కామ్లో రవికుమార్ రెడ్డితో పాటు ఈ రాజకీయంగా మీరు చెప్పినట్టు 400 కోట్లు కాదు, ఇంకా పైబడే ఉంది. దాన్ని బయటకు రానికుండా ఈ రాజకీయ నాయకులు పంచుకున్నారు. లడ్డుల విషయంలో అదేవిధంగా భాస్కర్ రెడ్డి చేశారు. ఈయన తుడా చైర్మన్గా ఉన్నప్పటి నుంచే 2007 నుంచే కూడా తిరుమల ఎక్కువ స్థాయిలో అపవిత్రమైంది. ముఖ మండపాలు కొట్టారండి కొన్ని దగ్గరలో. ఎవరు పర్మిషన్ లేకుండా ముఖ మండపాలు కొట్టారు. అసలు దేవాదాయ శాఖ మంత్రిలో పురాతన టెంపుల్లో తాకేదానికి రైటే లేదు. అటు డెవలప్మెంట్ చేసుకోవాలంటే మనం గుడిమల్లం చేసుకోవచ్చు. దేవస్థానం ఈ టీడీడీ సంబంధించిన టెంపుల్లో చాలా ఉన్నాయి. మనం కాబట్టి చంద్రగిరి కోట కూడా మనం చేసుకోవచ్చు. అంటే వీళ్ళు ధ్వంసం చేసి ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకొని మనం ఇంకా బ్రహ్మాండంగా కట్టచ్చు. ఆ రైట్ లేనివి వీళ్ళకి ఏవి కూడా రైట్లు ఉండవు. అదేవిధంగా అతిరాంజీ మఠం విషయంలోకి వస్తే, అతిరాంజీ మఠంలో గతంలో 20-30 సంవత్సరాల నుంచి కూడా ఖాళీగా ఉన్నవి ఈ 15 సంవత్సరాల్లోనే ఈ అలజడులన్నీ సృష్టించారు. 2014-19 మధ్యలో కూడా ఫస్ట్ సీఎం అయితేనే చంద్రబాబు నాయుడు గారు అవిలాల సైట్స్కి, అదేవిధంగా ఆడ కట్టిన ఉప్పరపల్లి దగ్గర గవర్నమెంట్ భవనాలను విజిట్ చేయడం కూడా జరిగింది. అధీరాంజీ మఠంకు సంబంధించి తుమ్మలకుంటలో 40 ఎకరాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కబ్జా చేశారు అనేటువంటి ఆరోపణ ఉంది. ఎంతవరకు వాస్తవం? మీ దగ్గర దానికి సంబంధించి ఏమైనా అంశాలు ఉన్నాయా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక తుమ్మలగుంటలోనే కాదు, అవులాల పంచాయతీ 13 సర్వే నెంబర్లో దానికైనా ముందే 2002లోనే అక్కడ ఉన్న ఇల్లు 55 ఎకరాల ఇల్లు కొట్టాడు. కొట్టిన తర్వాత బీపత్యం సృష్టించిన తర్వాత ఒక భయప్రాంతులకు గురి చేసి అక్కడ నుంచి తుమ్మలగుంటలో ఉన్న 160 ఎకరాల్లో పాదం పెట్టాడు. పాదం పెట్టి నేను క్రీడలను ప్రోత్సహిస్తున్నాను అని చెప్పి అక్కడికి కలెక్టర్ కూడా రావడం జరిగింది. ఆ క్రీడలకి ఎస్పీ గారు కూడా రావడం జరిగింది. అప్పటికే ఇష్యూస్, అప్పుడు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ దాని మీద అనేక ఆరోపణలు చేసినా కూడా అధికారులే వచ్చి 50 ఎకరాల పైన
రైట్ లెవెల్ చేసి క్రీడల పేరుతో రైట్ దాంట్లో ఎంటర్ అవ్వడం భాస్కర్ రెడ్డి జరిగింది. ఓకే ఎంటర్ అయిన తర్వాత మళ్ళా 3 నెలలకే పేదలకి నేను మఠంలో కట్టుకున్న వాళ్ళకి కరెంటు మీటర్లు ఎన్ఓసీలు ఇస్తున్నాననేసి వాళ్ళ కొడుకు ఆయన పంచడం జరిగింది. ఆ ఎన్ఓసీలను ఇవ్వడం జరిగింది. ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాత అక్కడ నిర్మాణాలు జరుగుతా ఉంటే నిర్మాణాలని తెల్లవారుజామున 3 గంటలకు వచ్చి కొట్టాల్సిన అవసరం ఏముంది సార్? ఓకే నేను ఒకటే నిలదీస్తున్నా, కరెంటులు తీసి 600-700 మంది పోలీసులను తీసుకొచ్చి తుమ్మలగుంటలో బీపత్యం సృష్టించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాం. ఒకటే క్వశ్చన్ వాళ్ళు. ఎందుకు వచ్చిందంటారు? మీకు అనుమానం ఏంటి? రాజకీయ అహంకారం సార్, రాజకీయ అహంకారం అంటారు దాన్ని. మేము అంటే వీళ్ళకి నిబంధనలు వర్తించవు. ఈ రోజు ఇంకో పాయింట్ ముఖ్యంగా మీరు తీసుకోవాల్సింది, ఈ మంత్లో జాతీయ జెండా అడ్డం పెట్టుకుని నేను అతను ఒక లా స్టూడెంట్ అని చెప్పుకుంటూ, నేను లాయర్ అని చెప్పుకుంటూ, సుప్రీంకోర్టు జీవో అతనికి వర్తించదా సార్? చెరువులో జెండాను అడ్డ పెడతాడు సార్. అతను జెండా పెట్టాలంటే కలెక్టర్ ఆఫీస్లో పెట్టమని చెప్పండి, ఎస్పీ ఆఫీస్లో పెట్టమని చెప్పండి, లేదా తుమ్మలగుంట పంచాయతీ ఆఫీస్ ముందర పెట్టమని చెప్పండి. అతని నిబంధనలకు వర్తించవా? ఈ రోజు మళ్ళా జాతీయ జెండా ముసుగులో చెరువును కబ్జా చేసేదానికి ఇది ఒక ప్రయత్నము. అంతకుముందు గ్రౌండ్ అని చెప్పాడు, పిల్లల క్రీడలు అని చెప్పారు. ఇవన్నీ కూడా క్షుణ్ణంగా డెప్త్ గా కూడా ప్రతి ఒక్కరు కూడా, లేదంటే దీంట్లో భలే అధికారులే, నాకేం సంబంధం లేదని అతను లాస్ట్ లో చేయలేస్తాడు. రైట్. మఠంలో అనేక ఇక్కడ కూడా బాధ్యతలు వచ్చున్నారు. వాళ్ళ పేద ఇళ్లను కూల్చేస్తే వాళ్ళు ఈ రోజు చెట్టు కింద ఉండే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, ఇల్లు లేక. రైట్ అండి. వాటికి సంబంధించి మాట్లాడించే ముందు ఒకసారి భాస్కర్ గారు